నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే గస్తీని ముమ్మరం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ట్రాఫిక్, టీజీ, న్యాప్ ఇలా అన్ని శాఖలు తమ ఆంక్షలను అమలు చేయబోతున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అలాగే పబ్స్, హోటల్స్ పై కూడా ప్రత్యేక నజర్ పెట్టారు. ఇప్పటికే పోలీస్ అధికారులు ఈవెంట్ల నిర్వహణపై పలు కీలక ప్రకటనలు చేస్తారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ ఆంక్షలు సైతం అమలు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై పలు ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేవారు ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. ప్రతి మూమెంట్ను సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్సైజ్తో, టీజీ, న్యాప్, ఇతర నిఘా బృందాలతో తనిఖీలుంటాయని ఎక్సైజ్ శాఖ నుంచి 42 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ పై అనుమతి లేని ఈవెంట్ పార్టీలపై నిఘా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 2 రోజుల్లో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ మద్యం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్యంతో పాటు ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు. పబ్బులు, బార్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకల్లో వినియోగించే మద్యంపై ఎక్సైజ్ టీములు కొత్త టెక్నాలజీ యాప్లతో తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. 2 రోజుల పాటు మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు, బార్లు, పబ్బులకు 1 గంట వరకు అనుమతులిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈవెంట్స్ నిర్వహించే ఆర్గనైజర్స్తో మాదాపూర్ పరిధిలోని ఈవెంట్స్ పై ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్ సమావేశం నిర్వహించారు. జీరో టాలరెన్స్ డ్రగ్స్, సౌండ్ పొల్యూషన్, ఫైర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, టైమ్ షెడ్యూల్, సీసీటీవీల ఏర్పాటు, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇలా పలు అంశాలపై సూచనలు చేశారు. టీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మూసివేస్తున్నారు. క్యాబ్లు, టాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు, ఆపరేటర్లు సరైన యూనిఫామ్లో ఉండాలి. వారి వెంట అన్ని పత్రాలు పెట్టుకోవాలి. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు. అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు. రాంగ్ రూట్లో డ్రైవింగ్, రాంగ్ అనధికార పార్కింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ప్రమాదకరమైన ఉల్లంఘనలను గుర్తించడానికి ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కెమెరాల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిమితుల్లోని అన్ని రోడ్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ విస్తృత తనిఖీలుంటాయి. వాహన డ్రైవర్లు ఆపి పత్రాలను చూపించడంతో పాటు చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఇక మరోవైపు కమిషనరేట్లో డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సరం కోసం జరుపుకునే వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల వరకు కరీంనగర్ పట్టణ శివార్లోని తేగల వంతెన మరియు లోయర్ మానేర్ డ్యాం కట్టపైకి వెళ్లడానికి అనుమతించబోమని, అక్కడ వేడుకలు నిర్వహించడం నిషేధించడమైందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి తెలిపారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.